హాయ్ హలో వెల్కమ్ టు ఎంటీవీ. అంగవైకల్యంగా పుట్టడం మా యొక్క పాపమా? మేము ఏ జన్మలో చేసిన పాపం? తల్లిదండ్రుల ప్రేమ, తల్లిదండ్రుల యొక్కతో బతకాల్సిన ఈ సమయంలో తల్లిదండ్రులే మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చూసి ఎక్కడో వదిలేస్తే రేపు మా జీవితాలు ఏమవ్వాలంటున్నారు ఇక్కడ పిల్లలు. అలాంటి పిల్లవారికి మీరు ఏమి బాధపడద్దు, మేమున్నాము. మీరు చిన్న వయసు నుంచి మీరు ఒక కృషి చేసి మిమ్మల్ని ఉన్నత స్థాయిలో నింపే వరకు మా బాధ్యత మాది అని అంటున్నారు ఇది సలాస్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి అయితే మనమైతే వచ్చేసాం. ఎంతోమంది అనాథలు, ఎన్నో జీవిత కష్టాలు, అంగవైకల్యంతో పుట్టారని భార్యను వదిలేసిన భర్త ఆర్థిక సహాయంతో మేము నోడ్చుకోలేము, మేము పోషించలేమని చెప్పేసిన పిల్లలు, ఇలాంటి ఎంతో మంది జీవితాలు ఈరోజు ఎంటీవీ మీకు చూపించడానికి మీ ముందుకు వచ్చేసింది. మాటలు రాకపోయినా, చెవి వినిపించకపోయినా సరే సమాజంలో మమ్మల్ని వేరుగా చూస్తున్నారు అనే వాళ్ళ బ్రెయిన్లో ఉన్న యొక్క ఆలోచనని మీరు అందరితో పాటు సమానమే అంటూ ఇక్కడ వాళ్ళకి ఇచ్చిన టీచింగ్ కూడా చాలా విలువైనది. అండ్ కుటుంబాలు కూడా వాళ్ళు అంగవైకల్యంగా ఉంటూ ఓన్లీ అంగవైకల్యం యొక్క సమయంలో వాళ్ళు అందుకున్న పెన్షన్స్ తీసుకోవడానికి వచ్చి పెన్షన్స్ తీసుకొని పిల్లల్ని కూడా చూడకుండా వెళ్ళిపోతున్న తల్లిదండ్రులు వాళ్ళు బాధపడుతున్నారు. మన తల్లిదండ్రులు చూద్దామన్నా సరే, కానీ ఈనాడు మాకు తల్లిదండ్రులు వద్దు, మాకు ఇక్కడే బాగుంది, మా ఇక్కడ ఫెసిలిటీసే బాగున్నాయి, ఇక్కడ మేమందరూ ఐక్యంగా ఉంటున్నాం, మాలో ఎప్పుడు మాకున్న అంగవైకల్యం ఉంది, మేము అందరితో పాటు వేరు అని కాకుండా మేము అందరితో పాటు సమానమే అని వాళ్ళని గుర్తించి ఒక స్థాయిలో నింపుతున్న ది సలాస్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. అండ్ ఇక్కడ మొత్తం ఎంతమంది పిల్లలు ఉన్నారు సార్? మొత్తం ఇప్పుడున్న ప్రెసెంట్ రోల్ అయితే 46 మంది ఉన్నారు సార్. పిల్లలు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నారు. మరలా ఇంటర్మీడియట్, డిగ్రీ అయితే మగ పిల్లలు పెద్ద పిల్లలు అయిపోయారు కాబట్టి ఆడపిల్లలు మాత్రమే వారి ఇంటి దగ్గర ఉంటే అంత ప్రొటెక్షన్ ఉండదు కాబట్టి ఆడపిల్లల్ని ఇక్కడే ఉంచి వీళ్ళే చదివిస్తున్నారు అని పంపించు కాబట్టి వీళ్ళకి ఫంక్షన్ టైప్ వస్తాయి. అట్లీస్ట్ వదిలేసిన తల్లిదండ్రులు ఆ ఫంక్షన్ కోసమైనా వచ్చే ఒక్క సందర్భాలు ఉన్నాయా? పెన్షన్ కోసం అంటే ఆ ఒక్క రోజు మాత్రమే వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళి ఆ డబ్బులను వారు తీసుకొని మరలా పిల్లల్ని తీసుకొచ్చి మాకు అప్పచెప్పేస్తారు. మరి మీరు ఇంత పోషిస్తున్నారు కదా, ఆ ఫంక్షన్ మరి మీరు తీసుకోరా? అంటే మీకు తల్లిదండ్రులు అప్పచెప్పడం ఉండదా? అయితే మేము నిర్ణయించాము గత 2 సంవత్సరాల నుంచి మాత్రమే ఎంతో కొంత మీ బాధ్యతగా పిల్లలకి ఒక 1000 రూపీస్ నెలవారీ ఫీజు కట్టమని మేము వారికి చెప్పడం జరిగింది. కానీ వారు పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు మళ్ళీ తీసుకొచ్చేటప్పుడు మీరు పెన్షన్ తీసుకున్నారు గవర్నమెంట్ ద్వారా, మీకు దగ్గర 6,000 వరకు మీకు వస్తుంది, 1,000 రూపాయలు చెల్లించాలండి అని మేము ఎంతగా అడిగినా వాళ్ళ ఇంటి దగ్గర పరిస్థితులు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అన్నీ చెప్పి, అంటే సార్ ఇప్పుడు ఈ ఆర్థిక పరిస్థితులు అన్నా లేదా లేకపోతే ఏ పరిస్థితులు అన్నా సరే కేవలం మనం బిడ్డలు పోషించడానికే ఉంటుంది. మరి ఆ బిడ్డలు ఇక్కడ ఉన్నప్పుడు ఇంకా వాళ్ళకి ఏ విధమైన ఆర్థిక పొజిషన్ ఉంటుంది అది మీరు అడగలేదా? అడుగుతూ ఉంటే మేము చాలా అప్పుల్లో ఉన్నాం, అనారోగ్యంతో ఉన్నాం, ఆ పరిస్థితుల్లో ఉన్నాం, ఈ పరిస్థితుల్లో ఉన్నాం, మీరే ఏ విధంగా ఏదన్నా చూడండి, మీరే మా పిల్లల్ని మీకు అప్పగిస్తున్నాం, మీరే వాళ్ళని చేయండి,
మా పరిస్థితులు చాలా అధ్వానం, మా భర్త లేని పరిస్థితి, లేకపోతే మా భార్య విడిచిపెట్టిన పరిస్థితి, లేకపోతే మా అనారోగ్య పరిస్థితులు అని ఏవేవో కారణాలు చెప్పి ఒక్క పైసా కూడా కట్టకుండా వాళ్ళు వెళ్ళిపోవటం జరుగుతుంది. చూస్తున్నాం సార్, నిజంగా చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే కనుక బిడ్డల్ని కనడమే కాదు, వాళ్ళని అంటే పోషించడం అనేది ఒక జీవితం. ఎందుకంటే వాళ్ళ కోసం బతకడం వాళ్ళ కోసం, కానీ కనేసి మీ మీద ఓపెన్గా చెప్పండి, మీ మీద వదిలేసి ఏ ఒక్క వాళ్ళకి చెప్పకుండా ఇంకా మీ మీద ఆధారపడిపోతున్నాం, మీ బిడ్డలు మీకు అప్పచెప్పేస్తున్నాం, వాళ్ళు ఏదైతే అదని చెప్పి మీ మీద ఉంటున్నారు. అండ్ మీకు కూడా మాకెందుకురా ఇవన్నీ ఒక అలాంటి ఆలోచన వచ్చిందా? మాకెందుకురా అనేది కాదు, మేము సేవ అలాంటి పిల్లలు సమాజంలో అందరి చేత తృణీకరించబడి నిరాకరించబడి వాళ్ళు ఏదో ఒక విధంగా మళ్ళా సమాజానికి వాళ్ళు విద్రోహ శక్తులుగా మారకుండా వారిని ప్రేమతో ఆదరించి మీకంటూ మేము ఉన్నాము, మీరు ఏ విషయంలో మీరు బాధపడవద్దు, మేము మిమ్మల్ని ప్రయోజకులు చేస్తామని వారిని సేద తీర్చి, వారు ఒక్కొక్కరు ఒక్కొక్క మెంటాలిటీతో ఉన్నటువంటి పిల్లలు. కొంతమంది అయితే చాలా క్రూయల్గా ఉంటారు, కొంతమంది వికెట్గా ఉంటారు, కొంతమంది అలాంటి వాళ్ళందరినీ ప్రేమగా దగ్గర తీసి, ఈ తల్లిదండ్రులు నిరాకరించిన, సమాజం మిమ్మల్ని నిరాకరించిన, మేము మిమ్మల్ని మీకు తోడున్నాము. కాదు, ఎందుకంటే వాళ్ళ తప్పు కాదు, మీరు అలా పుట్టడం మీ శాపం కాదు, అది మీ తల్లిదండ్రుల శాపం కూడా కాదు, అది ఎందు నిమిత్తం అలాగా, అది ఒక మీకు దేవుడు ఒకవేళ మీకు ఇచ్చిన వైకల్యానికంటే మీకు ఇచ్చిన ఇంకా కొన్ని స్కిల్స్, ఆ వాటిని ఉపయోగించి మీరు ప్రయోజకులా ఉండని మేము వారికి ఇంకేవేవైతే స్కిల్స్ ఉన్నాయో వాటన్నిటిని వాళ్ళ నుంచి బయటికి తీసి ప్రయోజకులు చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. అండ్ ఈ యొక్క బాధలు, ఈ యొక్క సమస్యలు అన్నీ సార్ వాళ్ళకి తెలుసా? పిల్లలకి అంటే మా పేరెంట్స్ ఇంత ఇలాగ ఉన్నారు, ఇంత క్రూయల్గా ఉన్నారా, మమ్మల్ని పట్టించుకోనంత స్థితిలో ఉన్నారని వాళ్ళకి తెలుసా? పేరెంట్స్ ఈ పిల్లల మీద ఉన్నటువంటి ఒక రకమైన కడుపుని పుట్టిన బిడ్డలో ఉన్న ప్రేమ లేదా శ్రద్ధ ఇంటికి వెళ్ళిన వెంటనే పిల్లల మీద అధికమైన ప్రేమ చూపించడం వల్ల వాళ్ళు ఏమవుతున్నారంటే వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకోకుండా మితిమీరిన గారాబంతో వాళ్ళ మాటలు కూడా వినకుండా వాళ్ళు స్వేచ్ఛ జీవులుగా జీవించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ స్వేచ్ఛ జీవితానికి జీవించడం ప్రయత్నించినప్పుడు ఏమవుతుందంటే తల్లిదండ్రులు విసిగిపోతున్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ అనుకున్నట్టుగా వాళ్ళు జీవించకపోవడం, వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకోకపోవడం, ఏదన్నా దండిద్దామంటే అయ్యో నోరు లేని వాళ్ళని మనం కొట్టడం ఎందుకని వాళ్ళు కొంత బాధపడడం. ఈ బాధలన్నీ పడలేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంటి దగ్గర ఉన్న ఇతను ఏ పనికి వెళ్ళాడు, ఏ కష్టం చేయలేడు, ఏ సమాజంలో ఇతను చెప్పింది ఎవరికి అర్థం కాదు, ఇతను మానవభావాలు ఎవరికి తెలియవు అని వాళ్ళు ఏం చేస్తున్నారంటే తీసుకొచ్చి మాకు ఇక్కడ అప్పగించడం జరుగుతుంది. ఓకే సార్, అప్పచెప్తున్నారు. ఎంతకన్నా సరే కడుపుని పుట్టిన బిడ్డలు, వాళ్ళకంటే ఒక ప్రేమానురాగాలు ఉంటాయి కదా సార్. ఇప్పుడు కొంతమంది కడుపుని పుట్టిన బిడ్డలు మీరన్నట్లుగా కన్న ప్రేమ ఉంటుంది, కొంతమంది ఆ ప్రేమను చూపిస్తున్నారు, కొంతమంది ఏమో కొంచెం కుటుంబ పరిస్థితులను బట్టి కొంచెం నిర్లక్ష్యం చేస్తారు. మరి ఆ పిల్లలు అంటే మ్యాక్సిమము చిన్న వయసులో నుంచి వచ్చి పెద్ద వయసు అయ్యి వాళ్ళ కృషితో ఒక స్థాయి నిలిపేదాకా మీ దగ్గరే ఉంటారుగా, వాళ్ళు ఎప్పుడు మా పేరెంట్స్ దగ్గరికి వెళ్తాము, మాకు మా పేరెంట్సే కావాలి, ఇక్కడ ఉండం మేము, మాకు మా పేరెంట్స్ ఒక ప్రేమానురాగాలు కావాలని ఎప్పుడన్నా అడుగుతారా? వాళ్ళు అడుగుతున్నారు సార్. అయితే సెలవులకి వెళుతున్నారు, పెన్షన్కి నెల వెళుతున్నారు, పెన్షన్ తీసుకుంటున్నారు, తల్లిదండ్రులు కలుస్తున్నారు, తల్లిదండ్రులు కూడా మా అక్కడ అకేషన్స్ పండుగలు ఇవి జరుగుతున్నప్పుడు వాళ్ళని మేము పేరెంట్స్ మీటింగ్ అని పెట్టి వాళ్ళని కూడా పిలిపిస్తున్నాము. వాళ్ళతో పిల్లలకి మంచి సంబంధాలు ఉంటున్నాయి, ప్రేమాప్యాయతలు వారు పొందుకుంటున్నారు. ఆ ప్రేమాప్యాయతల్లో మాత్రం ఎటువంటి లోటు లేదు. సెలవుల్లో ఇంటి దగ్గరే గడిపొస్తున్నారు. తల్లిదండ్రులు లేని వాళ్ళు మేనమామల ఇంటి దగ్గర, బంధువుల ఇంటి దగ్గర గడుపుతున్నారు. వాళ్ళకి మాత్రం అన్ని విధాలైనటువంటి ఆనందాలు వాళ్ళకి జరుగుతున్నాయి. అండ్ సార్, ఇక్కడ ఉన్న పిల్లలు ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు ఉన్న వాళ్ళు? పిల్లలు దగ్గర 3-5 సంవత్సరాల నుంచి దగ్గర 20, 22, 23 సంవత్సరాల వరకు కూడా మా దగ్గర డిగ్రీ వరకు. అండ్ సార్, ఇంతమందిని ఈ విధంగా చూసుకోవడానికి ఎలాగో పేరెంట్స్ కూడా మాకు ఏ విధమైన సహాయం ఇవ్వట్లేదు అంటున్నారు, మీకు ఎక్కడి నుంచి ఏమైనా ఫండ్స్ వస్తాయా?
ఫండ్స్ అంటే దాతలు ఎవరైనా స్వచ్ఛంద సంస్థల వారు, మానవతా సంస్థల వారు మరి ఈ విధంగా మాకు ఇచ్చిన సహాయం. ఇప్పుడు ఎవరైనా పుట్టినరోజులు వారి యొక్క అకేషన్లో ఏమైనా ఫంక్షన్లు జరిగితే వారు మాకు పంపించేటువంటి మిగిలిపోయిన ఆహార పదార్థాలు, కొంతమంది దాతలు వచ్చి మా పేరున ఈ భోజనాలు పెట్టించండి అని కొంత ఆర్థికంగా ధన రూపంలో సాయం చేయడం, వస్తు రూపంలో సాయం చేయడం, ఈ విధంగా బయట నుంచి మాకు ఇచ్చే దాతలతో ఈ సంస్థ మేము నడిపించడం జరుగుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సార్, వాళ్ళకి ఏదైనా హెల్త్ డిసీజ్ అని వచ్చేసి కొన్ని సీరియస్ కండిషన్స్లో కూడా ఉంటారు. ఎందుకంటే గనక వాళ్ళతో పాటు ఒక జన్యులోపపరమైన వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకి ఏజ్ వరకు ఈ ట్రబుల్స్ ఉంటాయి, ఏజ్ వరకు వాళ్ళు ఫేస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ ఉంటాయని అంటారు. అవి మీరు వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేస్తారు? మేము సాధారణంగా అనారోగ్యంతో ఉన్నప్పుడు వెంటనే మా సంస్థ సంబంధించి హాస్పిటల్ దగ్గరలో ఒకటి ఉంది, అక్కడికి మేము తీసుకెళ్తాం. చిన్న చిన్న ఈ జ్వరం, తలపోటు, జలుబు ఇవి చిన్న చిన్నవి వస్తే మేము ఇక్కడ చూపించడం జరుగుద్ది. ఇంకా పెద్దవి వచ్చినప్పుడు మా అంటే వాళ్ళ తల్లిదండ్రులు రాలేని పక్షంలో మేమే స్వయంగా ఏలూరు పెద్ద చోటకి తీసుకెళ్ళి పెద్ద డాక్టర్ చూపించి మేమే సరైన కేర్ తీసుకుని వాళ్ళకి ఆ వ్యాధి నుండి బయటపడే విధంగా సిస్టర్స్ చాలా కేర్ తీసుకొని వారి దగ్గరుండి టాబ్లెట్ టయానికి వేసి, ఒకవేళ గాయాలైతే వాళ్ళే డ్రెస్సింగ్ చేసి ఆ విధంగా వాళ్ళు. చాలా గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే కనుక తల్లిదండ్రులు ప్రేమ కూడా నోచుకోలేని పిల్లల్ని, అంటే వాళ్ళు కూడా వదిలేసే పిల్లల్ని మాకెందుకులే అని కూడా మీరు వదిలేయకుండా సరే తల్లిదండ్రుల కన్నా గొప్పగా, ఎందుకంటే ఒక తల్లిదండ్రులు ఒక చూడాలంటే కనుక ఒక చదువు బట్టే చూడగలరు. ఆడవాళ్ళైతే పెళ్లి చేసి పంపించారు అలా అని కాదు, మొత్తం జీవితకాలంలో వాళ్ళు ఏదైతే సాధించాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క కృషికి మేము ఫుల్ చేపట్టి వాళ్ళని ఒక ఉన్న స్థాయిలో నిలిపి మేము వాళ్ళని ముందుకు వదులుతామంటున్నారు. అండ్ మా ఎంటీవీ తరపు ఇంత మంచి సందేశాన్ని మాకు చెప్పినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీకు కూడా మా ఎంటీవీ తరపున మరి మేము కూడా మా డిసైల్స్ తరపు మీకు ప్రత్యేకమైన అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఈ తల్లిదండ్రులే మాకు బరువు అని వదిలేసిన పిల్లల దగ్గర నుంచి మీరు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ చేస్తున్నారు? నేను 5 years అయిందండి, ఇది 6th year నుంచి. 6 years నుంచి పిల్లల్ని మా పిల్లలుగా చూసుకొని ఇప్పుడు అంటున్నాము. వాళ్ళు ఎక్స్ప్రెషన్లో కూడా చెప్తున్నారు మేము ఇంటికి కూడా వెళ్ళాం, మాకు ఇక్కడే హ్యాపీగా ఉందని కూడా అన్నారు. నేను మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ మీరు వర్క్ చేయడం? మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇటువంటి పిల్లలకి చెప్పడం ద్వారా గాడ్స్ బ్లెస్సింగ్స్ కూడా మన ఫ్యామిలీకి మనకి చాలా బ్లెస్సింగ్స్ ఉంటాయని నేను అనుకుంటున్నాను. అండ్ మేడం ఇక్కడ పిల్లలతో ఒక కమ్యూనికేషన్ మీకు ఎలా ఉంటుంది? కమ్యూనికేషన్ అంటే వచ్చిన కొత్తలో కొంచెం కొత్తగా ఉండేది, చాలా డిఫికల్ట్గా ఉండేది. మాట్లాడుతూ వాళ్ళలో కలిసిపోయాం, అంటే వాళ్ళు చెప్పే ప్రతిదీ మాకు అర్థమైపోతుంది, అలవాటు అయిపోయింది కూడా. అండ్ మేడం ఇప్పుడు ఓకే మాట్లాడడం అని కమ్యూనికేషన్ కానీ ఇది ఒక విధం అయితే కనుక స్టడీస్ చాలా డిఫికల్ట్, ఎందుకంటే మామూలుగా అన్ని అవయవాలు మనం పనిచేస్తున్న వాళ్ళు సరిగ్గా చదవలేకపోతున్నారు. అండ్ మీ యొక్క స్టడీస్ మీరు ఏ విధంగా నేర్పిస్తున్నారు వాళ్ళకి? యాక్చువల్లీ స్టడీస్ విషయంలోకి వస్తే నేను స్పెషల్ డిగ్రీ చేశాను. అంటే స్పెషల్ డిగ్రీ అంటే ఓన్లీ సైన్ లాంగ్వేజ్ కోర్స్, వీళ్ళకి సంబంధించి హియరింగ్ ఇంపైర్మెంట్ చేశాను నేను. చేసిన తర్వాత అందులోనే సైన్ లాంగ్వేజ్ కోర్స్ ఉంటుంది, వీళ్ళ బిహేవియర్, మెంటాలిటీ ఎలా ఉంటుంది. ఫస్ట్ వీళ్ళ మెంటాలిటీ మనం అర్థం చేసుకొని వాళ్ళ వరల్డ్లోకి మనం వెళ్ళి వాళ్ళకి చెప్పాలి, టీచింగ్ చేయాలి. అదే మనం నార్మల్ పిల్లలాగా చెప్తే వాళ్ళకి కొంచెం వీళ్ళ బిహేవియర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే నాకు మాటలు రావు, అందరూ వాళ్ళ పేరెంట్స్ అందరూ కొంచెం గారాబంగా చూస్తారు కాబట్టి వీళ్ళు కూడా టీచర్స్ దగ్గర నుంచి కొంచెం గారాబం నేర్చుకుంటారు. సో వాళ్ళకి ఎలా నచ్చుతుందో వాళ్ళ వే ఆఫ్ టీచింగ్ లో మనం చెప్తే బాగుంటది. మీకైతే ఇక్కడ రావడం ఎలా అనిపిస్తుంది, ఇక్కడ వర్క్ చేయడం ఇక్కడ పిల్లలతో? నాకు వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకా చాలా కష్టమే చెప్పాలంటే, చాలా కష్టం. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం అంటే చాలా కష్టం. ప్రతిదీ సైన్లో మనం చెప్పలేము, ఎందుకంటే ప్రతి వర్డ్ మనం మాట్లాడితే అర్థం చేసుకుంటారు నార్మల్ వాళ్ళు. అంటే కొన్ని వర్డ్స్ అంటే సిమిలర్గా ఉంటాయి, సిమిలర్గా ఉన్న వర్డ్స్ మనం మాట్లాడితే మీనింగ్ మారుతుంది. సైన్లో అయితే ఒకే మీనింగ్ వస్తుంది కాబట్టి వాళ్ళు అదా ఇదా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు వాళ్ళు. అండ్ మేడం పేరెంట్స్ విషయానికి వస్తే గనక వాళ్ళు వస్తారా ఇక్కడికి? వస్తారండి, అందరు పేరెంట్స్ వస్తారా? అందరూ వస్తారు. ఎవ్రీ మంత్ పెన్షన్ తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తారు. అండ్ మీకు ఇంకంటే ఇక్కడ పిల్లల్ని చూస్తే గనక వాళ్ళు చాలా యంగ్గా, అసలు చాలా హెల్తీగా కూడా ఉన్నారు. కానీ చూస్తే వాళ్ళని అనుకోలేం వాళ్ళకి మాటలు రావా అని. నేను మీ యొక్క ఇక్కడికి వచ్చిన 5-6 yearsలో ఎమోషనల్ మూమెంట్ మీకు ఏమైనా అనిపించింది ఉందా?
ఎమోషనల్ మూమెంట్ అంటే నేను 5 years నుంచి ఇక్కడ ఉన్నా, బట్ ఎవ్రీడే ఎమోషనల్. బట్ ఎవ్రీడే వాళ్ళు మాట్లాడలేరు. వాళ్ళు అమ్మ అని ఎలా పిలుస్తారో మనల్ని కూడా టీచ్ ఓన్లీ అమ్మ నాన్న లైక్ దట్ ఓన్లీ దే విల్ స్పీక్ సమ్ ఫ్యూ వర్డ్స్ లైక్ దట్ ఓన్లీ దే విల్ స్పీక్. ఇన్ దట్ మూమెంట్ ఐ విల్ థింక్ అయ్యో మాటలు రావు వీళ్ళకి, అయ్యో పాపం వీళ్ళకి ఎంత కష్టపడైనా చెప్పాలి అని మనం అనుకుంటాం. మాట్లాడలేరు. బట్ దే విల్ ఎక్స్ప్రెస్ ఇన్ సైన్స్ నైస్లీ, దే విల్ ఎక్స్ప్రెస్. అర్థమైపోతాయి. అండ్ మేడం వాళ్ళు ఎప్పుడన్నా సరే వాళ్ళు లోన్లీగా ఫీల్ అవ్వడం మీరు ఎప్పుడైనా చూసారా? లోన్లీ అంటే వీళ్ళు ఎవరైనా ఫైటింగ్ చేసినప్పుడు లోన్లీగా ఫీల్ అవ్వడం, ఇంకా అంటే అంటే నన్ను ఇలా అవాయిడ్ చేస్తున్నారన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. అండ్ నార్మల్ పీపుల్ కూడా ఎవరైతే వాళ్ళ వంక చూస్తూ మాట్లాడతారో వాళ్ళు నా గురించే మాట్లాడుతున్నారేమో అన్న ఫీలింగ్ వాళ్ళకి ఉంటది. క్యాచ్ చేశారు అంటే వాళ్ళ వైపు చూస్తూ మాట్లాడితే నా గురించి ఏదో చెప్పుకుంటున్నారు అన్న ఫీలింగ్ వాళ్ళకి వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే చిన్న వయసు నుంచి అండ్ 24-25 years వరకు ఇక్కడే ఉంటున్నారు అంటారు. అండ్ ఎక్స్పెషల్లీ మెన్స్ కానీ బాయ్స్ కానీ ఒక ఏజ్ వచ్చేసరికి కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. వాటికి మీరు ఏ ఒక్క ప్రికాషన్స్ మీరు తీసుకుంటున్నారు అంటే గర్ల్స్కి కానీ లేకపోతే బాయ్స్కి కానీ? అంటే చిన్న వయసులో వాళ్ళు ఒక విధంగా పెరుగుతారు, పెద్ద వయసుకి వచ్చేసరికి క్యాన్ మెచ్యూరిటీ. అండ్ నాకైతే తెలియదు, ఎందుకంటే సామాన్య పిల్లల్లో ఉన్నట్టు అదే మెచ్యూరిటీ వీళ్ళకి కూడా ఉంటుందా? అంటే మెచ్యూరిటీ అంటే వాళ్ళు ఏదైనా సిక్ జ్వరం జలుబు అవన్నీ ఎక్కువగా ఉంటుంది, చిన్నపిల్లలు కదా అదే ఎక్కువగా ఉంటుంది. కొంచెం ఏంటంటే వీళ్ళు బాయ్స్ చాలా రఫ్గా ఆడుతూ ఉంటారు కదా, వాళ్ళు చెయ్యి కాళ్ళు కొంచెం గేమ్స్ కబడ్డీ ఖోఖో అలాంటివి ఆడినప్పుడు ఫ్రాక్చర్స్ అలాంటివి ఉంటుంది. కానీ వాళ్ళని ఇంటికి పంపించకుండా ఇక్కడే ట్రీట్మెంట్ ఇస్తారు, సిస్టర్స్ ఇస్తారు ఆ విధంగా. ఓకే, అంటే మాక్సిమం ఒక 24 years దాటిన తర్వాత కూడా వాళ్ళ లైఫ్ని ముందడిగేయడానికి ఇక్కడే ఉంచుతారా, లేకపోతే వాళ్ళ ఇంటికి పంపించడం కానీ వాళ్ళకి ఉపాధి కల్పించడం కానీ చేస్తారా? ఉపాధి ఉందండి. 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ ఇక్కడ బయట స్కూల్లో అడ్మిషన్ తీసుకొని ఇక్కడ ఇస్తారు, ఎగ్జామ్స్ వెళ్ళి తీసుకొని రాయిస్తాము మేమే. అండ్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బాయ్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి ఐటీఐ చేయిస్తాము. హైదరాబాద్ లో కూడా ఉంది, అంటే మా సిస్టర్ కి ప్రిన్సిపల్ కి సంబంధించిన వాళ్ళు అక్కడ ఉన్నారు. మా పిల్లలకి ఎవరైతే ఇంట్రెస్ట్ ఐటీఐ కార్పెంటరీ ఇంకా చాలా ఉంటాయి, ఆ కోర్స్ ఎవరికైతే ఇష్టం ఉందో వాళ్ళని పంపిస్తారు. అక్కడ వాళ్ళకున్న ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు ఎంచుకోవచ్చు, ప్రింటింగ్ కార్పెంటరీ ఐటీఐ వాళ్ళ డెసిషన్ అది. ఇక్కడ చదివి మళ్ళీ వెళ్ళిపోయి ఒక స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, లేకపోతే మిమ్మల్ని కలిసి? ఉన్నారండి. అంటే నేను ఇక్కడ జాయిన్ అవ్వక ముందు ఒక అబ్బాయి చేసి వెళ్ళిపోయాడు. అతనేమో కిచెన్స్ అవన్నీ డిజైన్ చేస్తారు కదా, అది చేస్తున్నాడండి. అతనికి ఆల్రెడీ 30,000 ఐ థింక్ సాలరీ వస్తుంది. ఇంకొక అతను ఫోటోగ్రఫీ. వీళ్ళిద్దరూ నాకు తెలిసి వీళ్ళిద్దరూ ఉన్నారు. ఇంకా నేను ఇక్కడికి వచ్చినప్పుడు చదివి వెళ్ళిపోయిన వాళ్ళు డిగ్రీ అయిపోయి కంప్యూటర్ కోచింగ్ చేస్తూ ఉన్నారు. అంటే మాకు అర్థమవుతున్నాడు ఏంటంటే పేరెంట్స్ కూడా చేయలేని పనులు మీరు చిన్నప్పటి నుంచి ఒక రేంజ్ వరకు వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నారంటే కనుక, ఎందుకంటే మీరు చదువుకున్న చదువుకి బీఈడీకి వేరే చోట చేయొచ్చు ఎంత చక్కగా అయితే చక్కగా మాట్లాడచ్చు, చేయొచ్చు, చక్కగా ఈజీ ప్రాసెస్, మంచి శాలరీ వచ్చి మనం చేయొచ్చు. కానీ ఇటువంటిగా ఎన్నుకొని ఇటువంటి పిల్లల కోసం కూడా స్పెషల్ బీఈడీ చేసి నేను ఇంతగా చేశానంటే మా ఎంటీ తరపు మీకు ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వెల్కమ్ సార్. ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారు మ్యామ్ మీ సంస్థని? The institution we started in the year 2003 in one of the classrooms of Amal Alphabeet School in Neluru with the 3 students. Okay. And from that humble beginning, in the year 2006 we have moved to this campus in Prakash Nagar, and this is a Catholic institution run by daughters of Saint Francis de Sales nuns. Influence of late Bishop John Mulagada, he has contributed this land, 5 acres of land for this institution, and our congregation daughters of Saint Francis de Sales, with the pension of our Italian sisters, built the house. The entire complex was, the entire infrastructure was built by our Italian sisters, and after that handed over to us. And how many people now studying?
Right now we have 55 students. They are from class 1 to 10, and we follow here the state syllabus English studies there. They get a placement from the same place, and many companies will come and recruit them. So that right from the parents, they will come and take the children every month, handicapped children or disabled pension. So then they take home. And one practical difficulty we find is that every month when the children go at the end of the month, and when they come back, they will take more days. Many a time they are not, the response we get is less encouraging. So this difficulty to the family or to the society, instead socially receptive, that means so anyone, where their performance or in everyone God's presence is there, God's gift and talents are endowed, and the society we have to as we are. So thank you to the MTV for giving this coverage. Thank you. అంతా బాగుంది కానీ ఫేస్ లో కొంచెం సిగ్గు తక్కువైంది కదా. సిగ్గెలా పడాలి? పెళ్లి కూతురువే అల్లరి చేస్తే ఎలా? ఇంకెంతసేపు అక్క, ఇంకో గంటలో తన ఇంటి పేరు మారిపోతుంది, తను మారుతుంది. నిజమే, ఇప్పటి వరకు నేను హీరోని, రేపటి నుంచి జీవి మాల్ శారీని ఆ ఇంటికి తీసుకెళ్తే డిజైన్, క్వాలిటీ, లుక్ మారుతుందా? ఎందుకు మారుతుంది? ఈ డిజైన్ లానే నేను కూడా మీ పెంపకంలో పెరిగాను. మీ మనస్సే నేను కదా. ఇంటి పేరు మారినంత మాత్రాన నేను ఎందుకు మారుతాను? మీరెప్పటికీ నా హీరోని.